హాయ్ ఫ్రెండ్స్, కార్తీక మాసం పూజలు ఎట్లా చేసినో నేనైతే మీకు వీడియో పెట్టడం జరిగింది. కార్తీక మాసం నెల రోజులు చేసుకున్న పూజ వేరు, పోలి అమ్మవారిని సాగనంపే రోజు, పోలి పాడ్యమి రోజు చేసుకునే పూజ వేరు. ఇప్పుడైతే నేను అరటి డొప్పలలో అయితే 3 హోల్స్ లాగా 3 పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఎన్ని రోజులైతే ఈ నెల రోజులల్లో ఎన్ని రోజులైతే దీపాలు వెలిగించలేకపోతామో అన్ని దీపాలు అయితే వదులుతాం. నాకు తెలిసి అయితే నేను అట్లనే దగ్గర ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఎన్ని రోజులైతే నేను మిస్ అవుతాను కార్తీక మాసంలో దీపాలు పెట్టడం, అన్ని దీపాలు అయితే వదలడం జరుగుతుంది. అందరిగా ప్రతి ఒక్క లేడీస్ మంత్లీకి 5 days అయితే ఖచ్చితంగా మిస్ అవుతాము. ఇంకా నేను కొంచెము అటు ఇటు వెళ్ళడం వల్ల, వేరే ఊరికి ఫంక్షన్కి అటు ఇటు వెళ్ళడం వల్ల ఇంకో 2 days ఎక్స్ట్రా అయింది. నాకు మొత్తం 7 రోజులు అయితే నేను మిస్ అయినా. కానీ 7 దీపాలు ఎందుకులే అని చెప్పేసి మొత్తం 9 దీపాలు అయితే నేను 3 కలిపేసి 9 దీపాలు అయితే వెలిగించాలని చెప్పేసి అనుకున్నాను. 9 దీపాలు అయితే నేను వదులుదాము అరటి డొప్పలు అని చెప్పేసి అనుకొని, ఇక రోజు తులసమ్మ చెట్టు దగ్గర ఎట్లా దీపం పెట్టుకుంటాం, ఈ నెల రోజులు ఎట్లా పెట్టుకున్నామో ఇక అట్లనే పెట్టుకుందామని చెప్పేసి చెప్పినా కదా. నాకు పైన ఉంది తులసమ్మ చెట్టు, ఉసిరి చెట్టు 2 కలిపేసి ఉన్నాయి పక్క పక్కనే. ఇక ఏడుకో చెరువు కాడికి పోయి వదిలే అంత పొద్దున, ప్లస్ ఇంకోటి వెళ్ళలేని పరిస్థితి. వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్తారు, కానీ నేను వెళ్ళలేక ఒక బేషన్ గిన్నెలని ఇక నీళ్ళు పోసుకొని ఆ బేషన్ గిన్నెలని వదులుదామని చెప్పేసి మంచిగా ఇంకా బేషన్ గిన్నెకైతే ఆమెనే గంగమ్మ, నువ్వే గంగమ్మ తల్లివి, నా శక్తి కొలది, ఇంకా నేను నీకు చేస్తున్నాను పూజ అన్నట్టు వేడుకొని ఇక బొట్లు పెట్టుకొని కొంచెం పసుపు కుంకుమ వేసేసి జవ్వాది పౌడరు, పచ్చకర్పూరము నీళ్ళల్లో వేసి కొన్ని పువ్వులు వేసేసి అయితే నేను ఆ బేషన్ గిన్నెలు అయితే వేయడం జరిగింది. ఇక ఆమెనే గంగమ్మ తల్లిలాగా భావించి వదులుతా అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. ఇక శక్తి కొలదండి, నేనైతే నా దగ్గర ఉన్నట్టు నేను చేసినాను. కొంతమంది పూల కుండీలు, అది తులసి కోట మోడల్గా అట్లా ఇట్లా, నా దగ్గర అట్లనే చిన్న బకెట్లనే పెట్టుకున్నాను. చిన్న కుండీలోనే ఉసిరి చెట్టు పెట్టుకున్నా, చిన్న ప్లాస్టిక్ బకెట్ టబ్బులోనే పెట్టేసుకున్నాను నేను తులసి అమ్మవారిని. ఇంకా నేను అక్కడనే నాకు మంచిగా వచ్చింది, అక్కడనే నేను పూజ చేసుకుంటున్నాను. మనము శక్తితోటి భక్తి ఫస్ట్ ఏంటంటే మన శక్తి కొలది భక్తితోటి చెయ్యాలి పూజ అనేది నా అభిప్రాయం అండి. నేను ఇక్కడ ఎవరిని తప్పు పట్టట్లేదు, ఏం లేదు. నా దగ్గర ఉన్న శక్తిని బట్టి నేను ఎంత భక్తితోటి చేస్తున్నా అనే దానికే నేను విలువిస్తాను. ఇంకా ఇట్లా మోడర్న్గా డిజైన్గా ఇట్లా అందంగా కనబడాలి, ఇట్లాంటి కోట తెచ్చి పెట్టాలి, అట్లాంటి కోట తెచ్చి పెట్టాలి, తులసి కోట అని చెప్పేసి నేను అనుకోను. ఎందుకంటే నాకు ఆల్రెడీ దగ్గర ఇప్పుడు నేను ఉసిరి కొమ్మ పెట్టేసి ఒక 15 ఏళ్ళ వరకు అవుతుంది. ఆ ఉసిరి కొమ్మ అట్లనే నాటుకొని, చిన్న కొమ్మ తెచ్చి పెడితే దానికి ఏరు లేకుండా ఏం లేకుండే తీసుకొచ్చి పెడితే అది ఇప్పుడు ఎంత 10 సంవత్సరాల నుంచి మంచిగా చెట్టులాగా తయారైందనమాట. అది భక్తితోటి చేస్తే నేను అనుకుంటా, నేను భక్తితోటి దాన్ని పెట్టినా కాబట్టి అదంత మంచిగా వచ్చింది అని చెప్పేసి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఇక విష్ణుమూర్తి, తులసీదేవిని అయితే నేను ప్రతిసారి ఇద్దరికి 2 దగ్గర దీపాలు అయితే వెలిగించడం జరుగుతుంది. ఇక రోజు వెలిగించినట్టే తులసి అమ్మవారి దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర అయితే నేను ఈరోజు 5 దీపాలు పెట్టేసుకొని మిగిలినవి అరటి డొప్పలు అయితే 3 కలిపేసి 9 దీపాలు అయితే పెడుతున్నాను. పెట్టేసి ఇక దానికి అరటి డొప్పకు కూడా అమ్మ పోలిమాతకి ఈ దీపాలు అంకితము. ఆ విష్ణుదేవుడు పోలిమాత భక్తిని మెచ్చి ఎట్లా వైకుంఠానికి తీసుకుపోయిండో నా భక్తిని కూడా నువ్వు మెచ్చేసి, నేను చేసిన భక్తిని స్వీకరించి, నా శక్తి కొలది నేను చేస్తున్న భక్తిని స్వీకరించి నాకు కూడా వైకుంఠ ప్రాప్తి కలిగించు, నా సంతానాన్ని సౌభాగ్యాన్ని నిండు నూరేళ్ళు క్షేమంగా కాపాడు అని చెప్పేసి వేడుకోవడం అయితే జరిగింది. ప్లస్ ఇక దానికి కూడా బొట్లు పెట్టేసుకొని కొన్ని అక్షింతలు, ఇంకా అక్షింతలు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని ఇంకా దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు
నాకు తెలిసి నేను అనుకుంటా నా వీడియోస్ అందుకే వైరల్ అవుతలేమో, నాకు అందుకే లైక్స్ వస్తలేవేమో. ఎందుకంటే కొంతమంది చాలా అట్రాక్టివ్గా చాలా ఖర్చు పెట్టి చాలా ఇట్లా కొంచెం అట్లాంటి వాళ్ళ వీడియోసే ఫేమస్ అవుతాయి, అట్లాంటి వాళ్ళకే బాగా లైక్స్ వస్తాయి అని చెప్పేసి ఇంకేదో మాకు తోచినట్టు ఇంట్లో ఉన్న కాడ చేసుకుంటున్నాం మేమైతే. నేనైతే ఇక నా శక్తి కొలదైతే నేను చేసినాను అని అనుకుంటున్నా. నేను అయినా కూడా వీడియో తీసి పెట్టాలి ఏదో అందరిలాగా, నేను కూడా ఇంట్లో ఖాళీగా ఉండకుండా నేను కూడా ఏదైనా చేయగలుగుతాను అనే పట్టుదలతో అయితే నేను వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేసిన. అంతగా లైక్స్ వ్యూస్ అయితే రాకున్నా కూడా నేను పట్టు వదలకుండా అయితే నేను వీడియోస్ తీయడం ప్రతిదీ జరుగుతుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, నేనైతే సొంతంగానే వీడియో తీసుకుంటా. మెట్ల కాడ ఫోన్ పెట్టేసి నేనైతే బ్యాక్ కెమెరా పెట్టేసి వీడియో అయితే తీస్తున్నా. ఇక నేనైతే ఇప్పుడు వీడియోస్ అంటున్నా చూడండి, వీడియోస్ అనేసి దీపాలు అయితే వెలిగేయడం స్టార్ట్ చేసేసిన. పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి కొన్ని నా తలపై కూడా వేసుకొని ఇంకా నీళ్ళల్లో అయితే వదిలిపెట్టేస్తా. పోయిరా అమ్మ పూలమ్మ అని చెప్పేసి ఇక తులసమ్మ దగ్గర అయితే నేను 2 అరటిపళ్ళు వాయనం కింద సమర్పించినాను. నీళ్ళల్లో అయితే అట్లా అరటి డొప్ప వదిలేసి కొంచెం ముందుకు దోసి అమ్మవారికి అయితే పోలి అమ్మవారికి అయితే నమస్కరించుకుంటున్నాను. దామోదర స్వామికి దామోదరాయ నమః అని చెప్పేసి ఈ కార్తీక మాసం అంతా కూడా దామోదరుడికి చెందిందని కూడా అంటారు. శివకేశవులకు ఇష్టమైన నెల, దామోదరునికి ఇష్టమైన నెల. కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇక నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. కొబ్బరికాయ కూడా మంచిగా వలిగింది, చాలా సంతోషం అనిపించింది. ఇంకా నేను ఉసిరి చెట్టుకు అయితే ఒక చిన్న దానిమ్మ పండు వాయనంగా ఇచ్చుకున్నాను. తులసి చెట్టుకేమో అరటిపళ్ళు వాయనంగా ఇచ్చినాను. ఇంకా పూజ సమాప్తం అన్నట్టుగా నాకు ఈ నెల రోజులు ఏ ఆటంకం లేకుండా నేను పూజ నిర్విజయంగా చేసుకోగలిగే శక్తిని ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషించి దేవుడికి ఎంతో రుణపడి, ఎప్పటికీ దేవుడికి మనం రుణపడే ఉండాలి. ఎంత మనం భక్తితోటి చేస్తే మనకు అంత శక్తిని ఇస్తుంటాడు, చేసుకోగలిగే శక్తిని అయితే మనకి ఇస్తుంటాడు. అంత పొద్దున లేచి నేనైతే చేయడం జరిగింది. ఈ నెల రోజులు కూడా సర్ది జలుబు ఏమైనా ఇష్యూ వచ్చి హెల్త్ ఖరాబ్ అవుతుందేమో అన్నట్టు ఇట్లా భయమైన ఉండే. కానీ నేను దగ్గర 25 సంవత్సరాల నుంచి ప్రతి కార్తీక మాసం చేస్తూనే ఉంటాను. ప్రతి సంవత్సరం కూడా నిర్విజయంగా నేను ఎలాంటి ఆటంకం లేకుండా ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను. ఇక లాస్ట్కి అయితే 5 దీపాలే వదిలేదాన్ని ఎప్పుడైనా, ఈసారి కొంచెం ఎక్స్ట్రా అయింది నాకు. కాబట్టి నేను అట్లా వెలిగించుకొని విష్ణు చక్రాల నామాలు అయితే ముగ్గులాగా వేసుకున్నాను. ఎట్లున్నాయో కామెంట్స్లో పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి చిన్న చిన్న వీడియోస్ చేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి తప్పకుండా అనుకుంటున్నాను నేను. మీ లైక్స్ వల్ల ఇంకా మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొక ముగ్గురికి పాస్ అవుతుంది. తప్పకుండా కూడా ఇట్లాంటి చిన్న చిన్న వీడియోస్ని ఎంకరేజ్ చేయండి, మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ముఖ్యంగా నేను చెప్పేది. ఇక ఇంట్లో అయితే నేను సేమ్ రోజులాగానే దీపాలు పెట్టేసుకున్నాను. గడపల ముందల ఎల్లమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాను, కృష్ణుడి దగ్గర దీపం పెట్టుకున్నాను. ఇంట్లో దేవుడి రూమ్లో కూడా దీపాలు ముట్టించేసుకొని ఏదో చిన్న పండు నైవేద్యంగా పెట్టేసుకున్నాను. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ అట్లనే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కామెంట్స్ తప్పులు ఏమైనా జరిగి ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో పెట్టండి. నాకు కూడా నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నా అనేది తెలుస్తుంది. అప్పటి వరకు బాయ్ అండి.